సో హలో కాక అందరికీ నమస్తే. ఎట్లుండ్రు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ ఆర్కేపల్లి మాధవ్. సో నేను సంతోషపడి ఒక 2 గంటలు కూడా కాలేదు. సో వర్షం వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పడింది, అవుట్ అయింది. దీని కథ కట్టుకొని వెళ్ళాల్సిందే ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంక ఇది లేవట్లేదు, అయిపోయింది. మెడల్ అయితే వంకగా అయిపోయినాయి. ఇంక ఇది నాకు తెలిసి ఉండేది ఖచ్చితంగా బరసలేదు. వర్షం పడడం వల్ల ఈ మంచిగా అయినా కూడా మొత్తానికి ఇదైపోయింది. సో మీరు విజువల్ చూసారు కదా ఫస్ట్, అట్లా వర్షం పడడం వల్ల ఇంకా మంచిగా అయినా కూడా మళ్ళీ వచ్చిందనమాట కాలు నొప్పి. సో చేసేదేం లేదు, అంత భగవంతుడి దయ. ఎందుకంటే ఏ రాత్రి ఎట్లా రాసి ఉంటుందో తెలియదు కదా మనకు. ఈ బాధలో నాకు చెప్పలేకపోతున్నాను. నేను కూలి వచ్చినందుకు నాకే బాధ ఉంది, కానీ నాకెంత బాధ ఉంటే మూగజీవాలకు ఇంకెంత బాధ ఉండాలి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఇప్పటిదాకా చూపించింది కదా ఈ గొర్రెని, బాగుంది గొర్రె మంచిగా అయిందని. ఇప్పుడు చూసుకున్నట్లయితే అది పరిస్థితి అన్నమాట. వర్షం పడితే ఒక్క గంట వర్షానికి అని అంటారు కదా, గంట పడలే వాన, ఖాళీ 10 నిమిషాలు పడింది. ఆ 10 నిమిషాలకే ఇంత దారుణం అయిపోయింది. చూసుకున్నట్లయితే మీరు చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇంత పొద్దున చూసిన ఫస్ట్ వీడియోలో మీరు చూసిన దానికంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మొత్తం అయిపోయింది. పంట కూడా చేర్చుకోవడానికి రాదాడ, ఈడ దుడ్డి కట్టుకోవడానికి కూడా సరిగ్గా లేదు. ఇంకా దారుణాన్ని నేను చూపించలేను, తీయలేను. సో మంచిగా అయినప్పుడు తీస్తాను అనమాట. వీలైతే చూపించగలను. నేను కామెంట్ పెట్టండి చూపించాలన్నా వద్దా అనేది. ఈ దారుణాన్ని చూపించాలన్నా వద్దా, మీరు చూస్తారా కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా నేను వీడియోస్ చూస్తా. సో గైస్, నేనైతే ఈ వీడియో చూపిస్తున్నా, ఇంకా చూపిస్తా. చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. సో ఈ గొర్రె అయితే నడవలేక దానితో దుబ్బుకొని పోతున్నాడని భయపడి చెట్లలో చలికి వణికి చలికి తట్టుకోలేక చెట్లలో అయితే వండుకున్నది. చూసుకోండి మీరు గొర్రెని. ఇప్పుడు దీన్ని నేను మోసుకొని పోవాలన్నమాట. ఈ గొర్రెని ఎత్తుకొని పోయి దొడ్లు వేయాలన్నా, లేకపోతే ఓనర్ వస్తే వానికి ఇవ్వాలన్నా, నేను ఎత్తుకొని పోవాలన్నా నాకు తెలియదు. అన్ని గొర్రెలను చూడాలి, గొర్రెని ఎత్తుకొని పోవాలి. చూసుకోండి ఇంకా నా పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు మీరు. సో ఫ్రెండ్స్, ఇంకా నయం సేఫ్ నడుస్తుంది బతికిపోయినా. ఎందుకంటే ఎత్తుకుంటే కూడా మరీ దారుణంగా అయిపోతాయి ఫ్రెండ్స్. మొత్తం ఆర్గానిక్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి అన్నమాట దానికి. ఎందుకంటే ఎత్తుకుంటే సరిగా ఊపిరి అందుకోదన్నమాట. ఊపిరితిత్తులు పూర్తి వీక్ అయిపోయి ఉంటాయి. అందువల్ల దానికి ఊపిరి ఆడదు, ఎత్తుకోకూడదు. ఇటువంటి టైంలో గొర్రెలను మాత్రం ఎత్తుకొని పోతే చాలా ఇబ్బంది అన్నమాట. అందుకనే దాన్ని ఎత్తుకోలేక నడిచొస్తుందని వదిలేసిన. ఓనర్ వచ్చిన తర్వాత ఏమైనా చేసుకొని. సో వీడియో అయితే మాత్రం చూడండి, చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్యాగ్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా చేయండి. ఇగో దోస్తులు, నీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. పొద్దుగాల నుండి ఇది కుంటలేదన్నమాట, ఇప్పుడు అది కూడా దేకుతుంది. అది ఇగో ఈడ చూడండి. ఇగో వర్షాలు పడితే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. మంచి గొర్రెలు దేకని ఇంకేమైనా చూసారా? పొద్దున మంచిగా అయింది ఈ గొర్రె కూడా. 3 రోజులు గ్యాప్లో కూడా నేను సంతోషపడ్డంత సంతోషం వాటికి ఉందో లేదో, కానీ ఇప్పుడు మళ్ళా మొగ్గలా కలిసిపోయింది. ఏం చేస్తాం, నోరు లేని జీవాని పరిస్థితి అంతా. సో మీరైతే చూడండి, ట్యాగ్ చేయండి. ఈ గొర్రెని చూడండి, ఇది కూడా దేకుతుంది. సో దోస్తులు, ఇక చెప్పింది కదా గొర్రెని ఎత్తుకొని పోవాల్సింది వస్తుంది అని అనుకున్నా కదా. ఇది మొత్తానికి మొగ్గలు కలిసినట్టే. ఇక తలకాయ కూడా ఆల్రెడేసింది. ఆర్గానిక్స్ ఎంత వీక్ ఉంటాయంటే ఇట్లా భుజం మీద ఎత్తుకోగానే ఊపిరితిత్తులు సరిగ్గా ఊపిరి అందుకోవు. ఇక వేసేసింది, మోసుకొచ్చిన. ఇక చేసేదేముంది,
ఆడ దొడ్డి కాడ పడేస్తే ఎట్లయితుందో చూద్దాం.